ఇంక స్టార్ట్ చేద్దాం. నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే వచ్చేసి మనం సిఎస్ అయితే అప్డేట్ అవుద్ది ఒక 7 daysలో. అప్డేట్ లోపలైతే మనం సిఎస్ని అయితే గ్రాండ్ మాస్టర్లోకి అయితే తీసుకెళ్తా. ఇప్పుడైతే నేనైతే ఎలైట్ హీరోలో ఉన్నట్టు నాకు గుర్తు. ఇప్పుడైతే చూద్దాము ఎన్ని మ్యాచెస్ ఆడాలో మనం చూసి ఎలాగైనా ఈసారి మనం గ్రాండ్ మాస్టర్కి తీసుకెళ్ళాలి. ఇదేంద్రదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక చిన్న కత్. చూసారు కదా గైస్, మనమైతే ఎలైట్ హీరోయిక్ 49 stars అయితే ఉండాము. ఇప్పుడైతే ఒక్క బుయ్య కొడితే అయితే మనం మాస్టర్లోకి వెళ్తాం. ఇప్పుడైతే ఒక్క బుయ్య అయ్యాయి కాబట్టి ఈజీ మనకి. అయితే ఒక్క బుయ్య కొట్టేస్తే మనమైతే మాస్టర్ ఎక్కుతాం. తర్వాత మనమైతే గ్రాండ్ మాస్టర్కి తీసుకెళ్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వాలా. ఓకే బ్రో, ప్లేయర్స్ ఎలా వస్తారో ఈజీగా ఉంటుంది. మంచి ప్లేయర్స్ వచ్చారు ఆపోనెంట్స్. చూసుకుందాం. ఫస్ట్ అయితే గన్స్ తీసుకుందాం గైస్. ఇప్పుడైతే మనమైతే రష్కి అయితే అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే మనం ఎలైట్ హీరోలో ఉన్నాం కాబట్టి రష్కి వెళ్తే ఈజీగా 1 tap కొట్టే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పటి నుంచి అయినా సేఫ్ కవర్ ఆడాలి. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా ఎవడైనా వస్తే వాడికి కొడదామని. గైస్ వాడైతే ఒకడు పరిగెత్తున్నాడు. వాడి వెనకాల వెళ్ళి వాడిని కొట్టేద్దాం. వాడైతే నన్ను చూసుకోలేదు గైస్, వాడైతే పరిగెడతానే ఉన్నాడు. అటు వాళ్ళ టీమ్మేట్స్ ఉన్నారని నేను చిన్నగా వెళ్ళి వాడి వెనకాలకి వెళ్ళి కొట్టేస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నా, వాడు అక్కడ క్యాంపింగ్ చేస్తాం, మనం అయితే అవుట్ అయిపోతాం. చూద్దాము. వాడైతే అక్కడ మా టీమ్మేట్స్కి అయితే కొడుతున్నాడు. నేనైతే కొట్టాను, కొంచెం డ్యామేజ్ కొడితే చచ్చిపోతాడు. ఫైనల్లీ కిల్ అయిపోయాడు గైస్. ఇప్పుడైతే మనం ఈ ఒక్క రౌండ్ అయితే ఎలాగలా కొట్టేసాం. నెక్స్ట్ రౌండ్ ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ రౌండ్ కూడా ఇంకే ఎలాగైనా జాగ్రత్తగా చూసి కొట్టేయాలి, ఎందుకంటే మనం ఓడిపోయామనుకో వాళ్ళకు ఒక్క పాయింట్ వెళ్ళినా కూడా వాళ్ళు కొట్టడం చాలా ఈజీ. ఇప్పుడు నేనైతే యూఎంపీ తీసుకున్నాను. మొత్తం స్ప్రే ఆడేద్దాం, ఎప్పుడు కనపడితే వాడికి కొట్టేద్దాం 1 tapలో. ప్లస్ యూఎంపీతో స్ప్రే ఆడతాం చాలా ఈజీ. ఇప్పుడైతే చూద్దాం, ఇంకా అయితే వదల్లా మనల్ని. గైస్ నేనైతే ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్తా. ఇక్కడ ఎవరైనా ఉంటారు, అక్కడ చాలామంది ఎక్కువ క్యాంపింగ్ చేస్తూ ఉంటారు అక్కడ లాంగ్ రేంజ్ గన్స్లో. నాకు ఎవడైనా దొరికితే ఈజీ కొట్టేయచ్చు, ఎందుకంటే వాడి దగ్గర లాంగ్ రేంజ్ ఉంటుంది, మన దగ్గర షార్ట్ రేంజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే చూసి అక్కడైతే ఒక ఎనిమీ ఉన్నట్టున్నాడు గైస్. వాడైతే డిజెక్ట్ ఉంది, కొడదాము. వాడికైతే ఫుల్ హిట్. ఇట్లాంటి ప్లేయర్స్ ఉంటారు గైస్, స్కిల్ చోజ్ చేయడం ఎక్కువ, అసలు అంత డ్యామేజ్ కొట్టేస్తారు ఏం ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు, వాడిని నేను కొట్టుకుంటా గైస్. వాడైతే అసలు దొరకట్లా. ఫైనల్లీ వచ్చాడు, స్ప్రే అయితే కొట్టేసా. ఇంకా లాస్ట్ ఒక్కడే ఒక్క ఎనిమీ ఉన్నాడు. మా ఫ్రెండ్స్ కొడతారో నేను కొడతారో చూడాలి. ఇప్పుడైతే నేనైతే స్పీడ్గా వెళ్తాను నా కిల్ కోసము. డిజర్ట్ ఉంది, వాడు కనుక షార్ట్ రేంజ్లోకి వస్తే యూఎంపీ తీసుకోవచ్చు, లాంగ్ ఉంటే ఈజీగా పడుతుంది డిజర్ట్తో హెడ్. ఇప్పుడైతే చెక్ చేస్తున్నా ఈ సరౌండింగ్స్ మొత్తం ఎక్కడున్నాడో కనపడ. ఓకే బ్రో, నెంబర్ 3 దగ్గర అయితే ఫుడ్ ఉంది, మనం అక్కడికి అయితే వెళ్దాం. గైస్ కిల్ వస్తుంది అంటారా, నెంబర్ 3 నాక్ అయ్యాడు గైస్. నెంబర్ 2 అయితే వెళ్ళి కొట్టేశాడు గైస్. ఇప్పుడు మనకైతే కిల్ రాలా. నెక్స్ట్ మ్యాచ్లో కొట్టుకోవచ్చులే కిల్స్. ఇప్పుడైతే వాడు కొట్టేస్తాడు నాకు తెలిసి. కొట్టేశాడు, ఏం చేయలేము ఇంకా. 2 kills పోయినాయి మనయ్యి. ఎలాగైనా MVP మనమే రావాలి గైస్ ఈ రౌండ్లో అయితే. నేనైతే వుడ్ పీకర్ తీసుకున్నాను గైస్. వుడ్ పీకర్తో ఒక్క 1 tap పైన కొట్టాలి. చూద్దాం ఈ రౌండ్ ఎలాగుంటుందో. ఇప్పుడైతే ఇంకా అయితే ఓపెన్ చేయాలి గేట్స్. వదలంగానే అందరికి వెళ్ళి 1 taps కొట్టేయాలి. ప్రో ప్లేయర్ అని గైస్, అసలు మామూలుగా ఉండదు. 1v4 అన్న కొట్టు పడేస్తాం మనం. ఇప్పుడైతే త్వరగా వదిలితే వీళ్ళు అసలు ముందే కిల్లులన్నీ కొట్టుకుంటున్నారు. ఇట్లయితే మన కిల్స్ అయితే ఒక్కటి కూడా రావు. మెయిన్ మన కిల్స్ బుయ్యానే ఇంపార్టెంట్. చూద్దాం, ఇటు ఎవరైనా ఉంటే వాళ్ళని కొడదాము గైస్. మొత్తం స్క్వాడ్ అంతా అటే ఉంది. ఈ మ్యాచ్లో మినిమం 2 kills అయినా కొట్టాలి గైస్. ఒక డౌన్ మనమైతే వెళ్ళి రివైవ్ ఇచ్చుకుంటారు కాబట్టి గైస్ ఒక 3-4 kills కొట్టచ్చు. మినిమం 2 కొట్టాలి గైస్. బ్రో ఆఫర్ ఇచ్చినట్టుంది బ్రో నాకు. వాడు చూడండి అసలు షార్ట్ రేంజ్లో నుంచి ఉన్నాడు. ఇంకోటి ఉన్నాడు గైస్. స్కిల్ తగ్గాడు గైస్. స్కిల్ తగ్గేసాం. 2 కిల్లులు అయితే వీళ్ళు కొట్టేశారు. హెడ్ కిల్
హెడ్షాట్ అయితే కొట్టాం మనం ఎలాగోలా. ఈ రౌండ్ అయితే మేబీ మనమైతే ఒక 2 రౌండ్స్ అయితే గెలిచాము. 4 రౌండ్స్ ఇంకా ఉన్నాయి, వాళ్ళకి ఒక 4 రౌండ్స్ కొట్టాలి ఇంకా వాళ్ళు గెలవాలంటే. ఇంకా మనం ఒక్క రౌండ్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకా చూద్దాం గాయస్. ఈ రౌండ్ అయితే నేను మ్యాక్సిమం డిజర్ట్తో ట్రై చేస్తా. వాళ్ళు 0 మనమైతే 3లో ఉన్నాము. ఈ రౌండ్ డిజర్ట్ యూఎంపీ అయితే యూజ్ చేయడానికి ట్రై చేస్తా. యూఎంపీతో ఒక 1 ట్యాప్ అయినా కొట్టాలి. డిజర్ట్ యూఎంపీ ఫస్ట్ అయితే డిజర్ట్ తీసుకుందాం గాయస్. షార్ట్ రేంజ్లో ఎవడైనా దొరికితే కొట్టాలి. షార్ట్ రేంజ్ కష్టం అవుతుంది బ్రో. ఇటు ఒకడు వచ్చాడు, పడ్డాడు గాయస్. 1 ట్యాప్ అదిరిపోయింది. ముందైతే కిల్ కొట్టుకుందాం. ఇటు ఇంకోటి ఉన్నాడు బ్రో, వాడు కొట్టేస్తున్నాడు నన్ను. నా ఫ్రెండ్ తగ్గేసాడు కిల్ అయితే. ఇంకా రివైవ్ అయిపోతే మనం లాస్ట్ అవుట్ ఉంటే మనం కొట్టడానికి ట్రై చేద్దాం. రివైవ్ అవుతున్నా. రివైవ్ అవ్వగానే లాస్ట్ 10 మినిట్ కొట్టడానికి ట్రై చేద్దాం. హెచ్పి తక్కువ ఉంది నా దగ్గర, అయినా పర్లా చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే దీనిపైకి బ్రో ల్యాగ్ అవుతుంది బ్రో. ఇక్కడ చూద్దాం. ఇక్కడైతే ఎవడు లేడు. ఇక్కడ ఎవరైనా ఉంటారు బ్రో. ఇంక దొరకదు బ్రో. అంతమంది వెళ్ళి కొడుతున్నారు వాడిని. ఇంక మనకి ఎవరు దొరుకుద్ది అనుకున్నాను. మీరు కొట్టేశారు గాయస్. మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే మీ వీడియో మీకు నచ్చే ఉంటుంది గాయస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫైనల్లీ ఎంబీబీ అయితే మనమే వచ్చాము. ఇదైతే బ్రో మన ఛానల్కి అయితే అంత సపోర్ట్ లేదు, మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. ఫైనల్లీ ఎంబీబీ మనమే గాయస్. ఇప్పుడైతే మనమైతే ఎలైట్ హీరోల నుంచి ఫైనల్లీ గ్రాండ్ మాస్టర్ అయితే ఎక్కాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ ఇంకా అప్లోడ్ చేస్తాను వీడియోస్. మీరైతే ఇట్లానే సపోర్ట్ ఇవ్వాలి నాకైతే. బ్రో బ్యాక్ టు బ్యాక్ 6 టైమ్స్ అయితే గ్రాండ్ మాస్టర్ అయితే ఎక్కాము మనము గాయస్. ఇప్పుడైతే చూద్దాము మనకైతే ఏమేమి రివార్డ్స్ వస్తాయో. నాకు తెలిసి గాయస్ ఒక అమౌంట్, కొన్ని వాచర్స్ అయితే వచ్చినాయి, బ్యానర్స్ వచ్చినాయి. ఇప్పుడైతే మనం మాస్టర్లో ఉండాము, గ్రాండ్ మాస్టర్ కూడా ఎక్కుదాము. మీరు ఇలానే సపోర్ట్ ఇస్తే నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్లో 1v1 రూమ్స్ కానీ వీడియోస్ కానీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ పెట్టాలంటే బ్రో మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వాలి. మీరు సపోర్ట్